దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుంగట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇశ్రాయేలు భవిష్యత్తుకు డోకా లేదు. ఇది లేఖనము, దేవుని వాక్య ప్రవచనం. ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులో, అంటే శత్రు భయం ఉండదు. ఇశ్రాయేలు శత్రువులంతా అణగారిపోతారు. దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు, కానీ వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడట్లేదు, కాబట్టి అరే నీళ్లు తీసుకురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి, ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు. అలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు, నీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు, ఒకవేళ అది నేరమైతే, అది హత్యా నేరమైతే, అది పాతకమైతే, ఆ హత్యా నేరము, ఆ రక్తము, ఆ పాతకం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు. కాబట్టి యేసయ్య సిలువనేసుకొని యెరూషలేము వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. అయ్యయ్యో అన్యాయముగా ఈయనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, బాధపడుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను ఇప్పుడు కల్వరి సిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు, దేవుని గొర్రె పిల్ల వలె ప్రాణం పెడతా, సమాధి చేయబడతా, మూడవ నాడు తిరిగి లెగుస్తా. కానీ నన్ను సిలువ వేసిన పాతకం, నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ మగవాళ్ళు కోరుకున్నారు. ఆ రక్తం ఇప్పుడు మీ మీదకి, పిల్లల మీదకి వచ్చింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిద్ది, దారుణంగా నాశనం చేయబడిద్ది. దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. మీకు తెలుసా, నిజంగానే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడి